నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మనము ఎవరి దగ్గరైనా బిల్డర్ దగ్గర అపార్ట్మెంట్ బుక్ చేశాము, కొనుక్కుందామని అడ్వాన్స్ ఇచ్చాము. మరి సదరు బిల్డరు డ్యూటీస్ ఏంటి? టైటిల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సర్వ్ చేయాలి, కాపీసు. ఎందుకంటే మనం ఎవరి దగ్గరైనా బ్యాంక్ లోన్ కానీ హౌసింగ్ ఫైనాన్స్ కానీ తీసుకోవాలి అంటే ఈ డాక్యుమెంట్లు కంపల్సరీగా చూపించాలి. ఈ కేసులో బిల్డర్ని ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోతే ఇంకా చేసేది లేక డేట్ అయిపోతుంది దగ్గరలో అని చెప్పేసి ఢిల్లీ స్టేట్ కన్జ్యూమర్ కమిషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. నేను అడ్వాన్స్ ఇచ్చాను, బ్యాంక్ లోన్ ట్రై చేసుకుందామని ఎన్నిసార్లు అడిగినా డాక్యుమెంట్లు ఇవ్వలేదు, ఇది డెఫిషియన్సీ సర్వీసెస్ కింద వస్తుంది, అందుకని ఇట్లా డాక్యుమెంట్లతో పాటు నాకు నష్టపరిహారం పే చేసేటట్టు ఆదేశాలు ఇవ్వాలి అంటే ఢిల్లీ స్టేట్ కమిషనరు జస్టిస్ సంగీత డింగ్రే షెహగల్, మెంబరు పింకీ, కరెక్టే, ఇది బిల్డర్ తప్పిదమే, ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు కాబట్టి ఇది డెఫిషియన్సీ సర్వీసెస్ కింద వస్తుంది, ఇన్స్టాల్మెంట్ కట్టడానికి కూడా కష్టంగా ఉంది కాబట్టి ఇది డెఫిషియన్సీ సర్వీసెస్ కింద వస్తుంది అని బిల్డర్ని తప్పుపట్టి 30,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి, 20,000 రూపాయలు మానసికంగా క్షోభకు గురి చేసినందుకు చేయాలి. అది కాకుండా ఈ కేసు యొక్క ఖర్చులు కూడా పే చేయాలి అని రాకేష్ ప్రసాద్ అండ్ అదర్స్ వర్సెస్ ఎజాల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కేసులో ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.